దేవుని పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాలమందు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ లూకాసు వార్త 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదును అనుకొనెను. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలాగనే ఉండునని చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన వేళ ఈ మంచి మాటలు మీ హృదయంలోనికి రానివ్వాలని మరి ఒకసారి జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు ఏదైనా ఒక ఉపమానం చెప్పారు అంటే ఆ ఉపమానంలో మన గురించి మరి అనేక విషయాలు ఆయన మనతో మాట్లాడాలని ఆయన ఆ విధంగా చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్న విషయం. ఇందులో ధనవంతుని యొక్క ఆలోచన గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఈ ధనవంతుని యొక్క ఆలోచన అని మనం గమనిస్తే, అతనికి విస్తారమైన ధనము సమకూర్చబడి మరి విస్తారమైన పంట పండినట్లుగా మనం చూస్తున్నాం. విస్తారమైన పంట పండించుకున్న ధనవంతుడు పాత కొట్లన్నీ విప్పి కొత్త కొట్లు కట్టించుకొని విస్తారమైన ధనం పోగు చేసుకున్నాడు. ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని కొరకు కాక తన కొరకే అన్నట్లుగా జీవించే మరి స్వార్థపూరితమైనటువంటి జీవితం కలిగిన వ్యక్తులతో యేసయ్య చెప్పాడని మనం చదువుకున్నాం. ధనవంతుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ ధనవంతుడు కూడా అనుకుంటున్నాడు, ఏమని? పాత కోట్లన్నీ విప్పుతాను, కొత్త కోట్లు కడతాను, విస్తారమైన ఆస్తి సమకూర్చుకుంటాను అని తాను సమకూర్చుకున్న ఆస్తిని బట్టి తాను పాత కొట్లన్నీ విప్పి కొత్త కొట్లుగా మార్చి అందులో విస్తారమైన తన ధనాన్ని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకున్నవాడు దేవుని స్తుతించవలసింది పోయి ఏమంటున్నాడో మనం గమనిస్తే, నా ప్రాణమా అని ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణంతో, నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, తిను, త్రాగు, సుఖించు అని. ఈరోజు అనేకులైన ప్రజలు ఇలాగే ఉన్నారు. తమ కొరకు ఆస్తి కూర్చుకొని ఇక జీవితం ఏదో శాశ్వతం అన్నట్టు మరి ఈ లోకంలో దేవుని దయ, దేవుని యొక్క కృప లేకుండానే బ్రతుకుతున్నట్లు వీరు ఊహించుకొని వారి కష్టార్జితాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా వారు బ్రతుకుతూ వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వారి ప్రాణాలతో చెప్పుకుంటూ వారు విస్తారమైనటువంటి ఆస్తిని బట్టి, విస్తారమైనటువంటి వస్తు వనరులు, ధన కనక మేడలను బట్టి వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు అంటే ఈ ధనవంతుల్లాగే అనుకుంటున్నారు, ధనం మీద మనసు పెట్టుకున్నారు. అయితే ఆ ధనం అనుభవించడానికి ఆ ధనాన్ని ఇచ్చినటువంటి దేవుని కృప కావాలి అనే సంగతి మర్చిపోతున్నారు. వాక్యాన్ని మనం గమనిస్తే, ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనం చేసి సంతోషించడం అసాధ్యం అని వాక్యం చెప్తా ఉంటే, ఆయన సెలవు లేకుండా బ్రతుకుతున్నట్టు, ఆయన సెలవు లేకుండానే వారి ఇష్టానుసారమైన పనులు చేసి సంతోషిస్తున్నట్లుగా వారు భావిస్తున్నారు. కానీ దేవుడు తన పిల్లలుగా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రతిదీ పట్టించుకుంటున్నాడు, చూస్తున్నాడు అనే సంగతి మనం గమనించాలి. ఈ ధనవంతుని గురించి ఆలోచన చేసినప్పుడు ఇతడు ఏమనుకుంటున్నాడు అని మనం గమనిస్తే, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. అయితే తన కొరకు, తన క్షేమం కొరకు, తన ఇష్టానుసారంగా జీవించడం కొరకు తను సమకూర్చుకున్నట్లుగా ఆస్తిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే విస్తారమైన ఆస్తి తన కొరకే సమకూర్చుకుని దేవుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం వలన ఎర్రివాడుగా మార్చబడ్డాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గమనించండి, 20వ వచనం, 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవనివగునని చెప్పాను. చూడండి, మీరు గమనిస్తే ఆ రాత్రి చావవలసిన సమయం వచ్చింది. మరి విస్తారమైనటువంటి
తన ఆస్తి సంపాదించుకుని ప్రాణంతో చెప్పుకున్నాడు, కానీ ఆ ప్రాణం అనుభవించడానికి ఉండడం లేదు. అది దేవుని సెలవు కాకుండా నువ్వు అనుభవించడం కుదరదు అనే సంగతి తను అర్థం చేసుకోకుండా తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే ఇప్పుడు తన ప్రాణమే పోతే మరి సంపాదించినవి ఎవరు అవుతాయి? అందుకోసమే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి తన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనల చేత దేవునికి దూరంగా జరిగిపోయి విస్తరించి మాట్లాడటం, విస్తరించి ఆలోచన చేయటం, విస్తరించి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, బ్రతుకుతాను అనుకోవటం, అది ఎంత ప్రమాదమో దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. గమనించండి, చాలామంది ఇలాగే తన స్వార్థాపేక్ష, తన స్వార్థపూరితమైన కోరికల చేత దేవుని విడిచిపెట్టి వారు బ్రతుకుతూ ఉండి వారు ప్రాణాన్ని చాలిస్తూ ఉన్నారు. అయితే పుట్టించిన దేవుడు, బ్రతికిస్తున్న దేవుడు, సమస్తం ఇచ్చేది దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి, ఆయనే ప్రతిదీ అనుభవించడానికి నాకు అవకాశం ఇవ్వాలి అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడిన బ్రతుకు ఈ సంవత్సరం బ్రతికితే తప్పకుండా నువ్వేదైతే కష్టపడి సంపాదించావో అది అనుభవించడానికి, ఆయుష్ ఆరోగ్యం ఇవ్వడానికి, సమస్తం సమకూర్చి ఇచ్చిన దేవుడే అనుభవించడానికి కూడా నీకు సహాయం చేస్తాడు అని ఇప్పుడు కూడా దేవుని మీద మనసు పెట్టిన వారమై ఉండాలని దేవుని పక్షాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు ఆయన సెలవు లేకుండా గంటలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని నువ్వు అనుకుంటే నీవు మోసం చేసుకున్న వ్యక్తిగా ఉంటావు. ఆయన దృష్టిలో నీవు ఉన్నావు అనే సంగతి ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఆయన దృష్టిలో ఉన్న నేను ఆయన సెలవుతోటి సమస్తం అనుభవించాలి అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు పత్రికలో 4:15 ఒకనొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి అక్కడ లాభం సంపాదించుకుందామని చెప్పుకునేవారులారా, నేడు మీ జీవం ఏపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. కనుక మీరు ఒకవేళ ఏదైనా వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఉద్యోగం చేయాలన్నా, ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళి ఏది అనుభవించాలన్నా దేవుని సహాయము, దేవుని సెలవు కావాలి అనే సంగతి మనము గుర్తించాలని ప్రభు పక్షాన్ని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు లేకుండా బ్రతికే బ్రతుకు, నిన్ను మోసం చేసుకునే బ్రతుకు అనే సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఇదిగో 2025 సంవత్సరాల నాడు నా యేసయ్య పరలోకము నుండి భూమి మీదకు వచ్చి ఆయన మన మధ్యలో సంచరించి 33.5 సంవత్సరాల తర్వాత మనుషులందరి యొక్క పాపము నిమిత్తమై ఆయన మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళాడు, తిరిగి రానై ఉన్నాడు. ఆ మహా గొప్ప దేవుని ఉపదేశాన్ని నువ్వు విని ఏది సంపాదించినా ఆయన దయ వల్లనే నేను బ్రతకాలి అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన మీద ఆధారపడితే ఇదిగో నిన్ను ఖచ్చితంగా నువ్వు సంపాదించింది నువ్వు అనుభవిస్తూ నువ్వు జీవించే కృప, దీర్ఘాయువు, ధనఘనతలు సమస్తం ఆయన నీకు ఇచ్చి పోషించగలడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.